వెల్కమ్ టు కిరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కవితకు బెయిల్తో ముడిపడి ఉన్నటువంటి కేసీఆర్ మాస్టర్ ప్లాన్. ఇంతటికి కవిత గారికి బెయిల్ వస్తుందా రాదా? అసలు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఎప్పటి నుండి మొదలు పెట్టబోతున్నాడు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపైన ఎందుకు మాట్లాడడం లేదు అని చాలా మంది తెలంగాణ నేతలు కావచ్చు, అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, తెలంగాణలో చాలా మంది ప్రజలు కూడా దీనికి సంబంధించి కూడా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని జరుగుతున్న ప్రచారం పైన కూడా ఆయన ఎందుకు నోరు మెదపడం లేదు? నిజంగా బీజేపీతో కేసీఆర్ రాజీ పడ్డారా? కవిత కోసం కేసీఆర్ సైలెంట్గా ఉంటున్నారా? మళ్ళీ కేసీఆర్ తన మాటలకు పదును పెట్టేది ఎప్పుడు? ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో చాలా రకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా మనం కనుక చూసినట్లయితే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సైలెన్స్ వెనుక చాలా పెద్ద కారణం ఉందనేసి కూడా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పైన బీఆర్ఎస్ పార్టీ పైన జరుగుతున్నటువంటి చర్చకు, ప్రజల మనసులో మెదులుతున్న ప్రశ్నలకు కేసీఆర్ గ్రౌండ్లో వచ్చి సమాధానం చెప్పే రోజు దగ్గరలో కూడా ఉందనేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ పార్టీ శ్రేణులు కూడా అంతర్గతంగా వాళ్ళ మధ్య ఒక టాక్ అయితే నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణంలో వచ్చే మంగళవారం కవిత బెయిల్ పిటిషన్ పైన కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికీ ఈడీ కౌంటర్ దాఖలు చేయలేదని కూడా ఈడీ తీర్పు పైన కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కవితకు ఈ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చి ఉపశమనం కలిగిస్తారని కూడా బీఆర్ఎస్ నేత కేసీఆర్ చాలా గట్టిగానే నమ్ముతూ ఉన్నారు. అయితే ఏం జరుగుతుంది అనేది కూడా దానికి సంబంధించి చూసినట్టే, ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్కు ఈ కేసులో బెయిల్ లభించడం, కవితకు కూడా తప్పనిసరిగా బెయిల్ వస్తుందని కూడా భావిస్తున్నారు. అయితే కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కొద్ది రోజులకు కేసీఆర్ గ్రౌండ్లోకి దిగుతారనేసి కూడా కాంగ్రెస్ బీజేపీని కూడా తూర్పారపట్టడానికి వస్తారు అని కూడా ఒక చర్చ అయితే సాగుతుంది. ప్రజల్లో కావచ్చు, రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. పార్టీకి సంబంధించి కూడా ఇదే విషయాలు అయితే మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందనే జరుగుతున్న చర్చ త్వరలోనే కూడా కేసీఆర్ సమాధానం చెబుతారని కూడా పార్టీ శ్రేణులు అయితే భావిస్తున్నారు. మరి కవితకు బెయిల్ వచ్చిన తర్వాత అటు కాంగ్రెస్ పైన ఇటు బీజేపీ పైన వ్యతిరేకంగా స్వరం వినిపించి కవిత బెయిల్ కోసం రాజీ పడ్డారని ముద్రను చెరిపివేయడం కోసం కేసీఆర్ దూకుడు రాజకీయాలు చేస్తారని కూడా ప్రస్తుతం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కోసం వేసుకున్నటువంటి మాస్టర్ ప్లాను ఇదేనని కూడా పార్టీ శ్రేణుల్లో అయితే ఒక చర్చ అయితే సాగుతుంది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇదే అంశం ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్ళాలనేది కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తంగా మనం కనుక చూసినట్లయితే కవిత బెయిల్కు కేసీఆర్ గ్రౌండ్లోకి దిగడానికి లింక్ ఉందనేసి కూడా ఇక్కడ మనకు అర్థమైపోతుంది. అంటే పార్టీ శ్రేణుల్లో కూడా దీనికి సంబంధించి అయితే కొంత ఊహాగానాలు గుసగుసలు ఆడుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి కవితకు బెయిల్ వస్తుందా? కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా మరికొన్ని రోజులు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ గారి మాస్టర్ ప్లాన్కి సంబంధించి ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.